తప్పగా ఉన్నాను సార్. ఏం లేదు సార్, ఈరోజు మీకు సీట్ లేదని ఒక వాదన వస్తుంది బయట. అంటే సీట్ అనౌన్స్ చేయలేదు కదా, మీకు పేరు రాలేదని లిస్టులో అనౌన్స్ చేయలేదని ఈరోజు కొత్త క్యాండిడేట్ గుడివాడ నుంచి ఒక అభ్యర్థిని నిలబెడతారని మామూలుగా సామెత ఉంది, వినేవాడు తెలుగు తమ్ముళ్ళు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని. జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు దాకా 7 విడతల్లో అభ్యర్థుల్ని మార్చేటువంటి పేర్లని, ఇన్ఛార్జీలని, ఒక చోట నుంచి ఒక చోటకు మార్చే వాళ్ళని ఇవన్నీ కూడా అనౌన్స్ చేశారు. మార్చేవాళ్ళు అంటే ఏంటి? అభ్యర్థులను మార్చే వాళ్ళని మార్పులు చేర్పులు చేస్తున్నారు. మార్పులు చేర్పులు లేకపోతే ఏంటి? పెద్దిరెడ్డి గారి సీట్ అనౌన్స్ చేశారా? బొత్స గారి సీట్ అనౌన్స్ చేశారా? మా జిల్లాలో జగపేట అనౌన్స్ చేశారా? నందిగాం అనౌన్స్ చేశారా? విజయవాడ ఈస్ట్ అనౌన్స్ చేశారా? గన్నవరం అనౌన్స్ చేశారా? గుడివాడ అనౌన్స్ చేశారా? నూజివీడు అనౌన్స్ చేశారా? వినేవాడు తెలుగు తమ్ముడు అయితే చెప్పేవాడు చంద్రబాబు అని చెప్పి సొల్లు కబుర్లు చెప్పేవాళ్ళకి. అయినా వైఎస్ఆర్సీపీ సీట్లు ఎవరిస్తారు? ఏబిఎన్ రాధాకృష్ణ ఇస్తాడా? లేకపోతే టీవీ బిఆర్ నాయుడు గడిస్తాడా? లేకపోతే మహా న్యూస్ పౌడర్ డబ్బా గడిస్తాడు? ఎవడిస్తారు?